ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనం, ఇరుకులో నాకు విశాలత కలుగుజేయువాడవు నీవే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇరుకులో అంటే మనం కొన్ని సమయాల్లో చూసుకున్నప్పుడు అన్ని సమస్యలు ఒకటేసారి మన పైన పడ్డప్పుడు మనము ఇరుక్కోపోయినటువంటి బిడలుగా ఉంటాం, మనము ఒత్తిడికి లోనవుతామండి. అలాంటి సమయంలో దేవుడు మనకి విశాలత కలుగు చేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనం ఒక దగ్గర ఇరుక్కొని పోయినప్పుడు అక్కడ కానీ స్పేస్ ఎక్కువ గ్యాప్ ఉంటే మనం అక్కడి నుంచి తప్పించుకొని మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి విశాలత కలుగు చేసేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు అప్పులతో మునిగిపోతున్నారు, ఈ లోకంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఈ లోకంలో అనేక రోగాల ద్వారా అనేక టెన్షన్స్ ద్వారా మనుషులు బాధపడిపోతూ మనుషులు స్ట్రెస్కి లోనయ్యి ఎంతగానో ఒత్తిడికి లోనైపోయి వాళ్ళ జీవితము ఎంతగా నలిగిపోతుందంటే మేము ప్రాణాలు తీసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచనలు కలిగి ఉన్నారండి ఈ లోకంలో మనుషులు. మనం ఏం చేయాలంటే మన గురి, మన జీవితం యావత్తు దేవునికి సమర్పించాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడని యేసుక్రీస్తు వారి వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము మన ప్రతి ఒక్క హృదయాన్ని బద్దలు చేస్తుంది, అంటే పగలగొడుతుంది. ఈ లోకంలో మనుషులకి రాతి హృదయాలు ఉంటాయి. మనుషులు పాపంలో ఉన్నాడండి. మనిషి హృదయము చెడిపోయింది కాబట్టి మంచి దేవుడు వచ్చి మనల్ని మంచిగానే ఆయన వలె మార్చుకోవాలని యేసయ్య ఆశపడుతున్నారు. మనం ఇంకా పాపానికి లోనవుతున్నామా? మనం ఇంకా ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనవుతున్నామా? మన ఆలోచన కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన జీవితం కావచ్చు, యావత్తు మన దేవుడికి సమర్పించాలి. దేవుడి వాక్యము జీవం కలిగిన, దేవుడి వాక్యము ఎంత జీవం అంటే ఈ లోకంలో మనం చనిపోతాం అనే సమయంలో కూడా దేవుడు వచ్చి బాగు చేస్తారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు అనేక మందిని బాగు చేశారు. అనేక మంది ఇరుకైన సమస్యలు, నేను చనిపోతారేమో, నాకు కుష్ఠరోగం వచ్చింది, నేను ఇంకా బ్రతకలేనేమో, నన్ను ఎవరు ఊర్లోకి రాణించుకోరు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కుష్ఠరోగులను అక్కడ ఉన్నటువంటి ఊర్లో తిప్పరండి. వాళ్ళు ఊరు బయట పొరుమేరలోనే ఉండాలి. లోపలికి వస్తే ఆ కుష్ఠరోగము అందరికి తగులుకుంటుందని రానివ్వరు. ఆ కుష్ఠరోగి మనసులో ఏమనుకుంటాడంటే, నేను ఇంకెప్పటికి ఊర్లోకి వెళ్ళలేనేమో, నాలో ఉండే కుష్ఠరోగం తగ్గదేమో అనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశారంటే అలాంటి ఇరుకైన సమస్యలు ఉన్న కుష్ఠరోగిని బాగు చేశారు. అనేక మంది చనిపోయిన వారిని లేపారు. దేవుడు దయ్యం పట్టిన వారిని విడుదల చేశారు. మనము పడిపోయి ఉంటే దేవుడు లేపుతాడు. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు, ఈ లోకం ఎలా ఉందంటే మనం పడిపోతే ఇంకా మనల్ని తొక్కేదానికే చూస్తారు, కానీ చెయ్యిచ్చి లేపేవారు యేసుక్రీస్తు వారే అండి. కాబట్టి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, ఈ లోకము బలాత్కారంతో నిండిపోయింది. బలాత్కారులు ఈ లోకాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. బలాత్కారం అంటే సాతాను ఈ లోకాన్ని ఆక్రమించుకొని ఉంది. ఈ లోకము సాతాను హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి మోసాలకి రోజులు ఉంటున్నాయి. ఈ లోకంలో ప్రేమలకి రోజులు లేవు. ఈ లోకంలో మంచి ఆలోచనలకి రోజులు లేవు. ఈ లోకంలో దేవుని కార్యాలకి రోజులు లేవు. ఈ లోకము పాపంలోనే ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలండి. మనం దేవుని వైపు చూడాలి. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన ప్రాణాన్ని కూడా పెట్టాడు. మనము బాధపడితే దేవుడు చూడలేడు. మన ఆలోచన మన పట్ల చాలా తక్కువగా ఉంటాయి, కానీ మన పట్ల దేవుడు ఆలోచనలు ఆకాశాన్ని అంటేటువంటి ఆలోచనలుగా ఉంటాయి. మనము దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి మనసునిస్తారు, మంచి ఆలోచన శక్తినిస్తారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుని శిష్యులు అనేక మంది ఇరుకులో పడ్డారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిలో పడ్డారు. వాళ్ళకి అగ్ని లాంటి సమస్య వచ్చింది. అయినా కూడా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. బహుశా వాళ్ళ ప్రతిమకు మొక్కి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉండేదో. అదేవిధంగా దానియేలు గారిని చూసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారని సింహపు బోన్లో వేశారు. అయినా కూడా ఆయన భయపడలేదు. ఒకవేళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, సింహాలు నన్ను తినేసినా పర్వాలేదు అనుకున్నాడు. దానియేలు గ్రంథం అనేది బైబిల్లో వచ్చిందండి.
దేవుని విశ్వాసులు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు విశాలత కలుగు చేస్తారు, లేకుంటే నేను దేవుడి దగ్గరికి వెళ్తారని తెగించి ఉన్నారు. దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా ఉన్నారు. మనము దేవుని ఆత్మని కలిగిన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ బ్రతుకుతుంటే దేవుడు మనకి విశాలత కలుగు చేస్తారు. మనం ఎంత ఒత్తిడికి లోనైనా భయపడబడలేదండి. దేనికంటే వాటిని జయించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మేము ఒత్తిడికి లోను కాకుండా, సాతాను శోధనకు లోను కాకుండా మా గురి ఒకటే ఉండాలి. మా దేవుని వాక్యం ఎలా ప్రకటించాలి, మా దేవుడి రక్షణలోకి మేము ఎలా తీసుకొని రావాలని క్రైస్తవులు ఇదే కలిగి ఉండాలి. ఏమంటేనయ్యా, ఈ లోకము పాపంలో ఉంది. యేసయ్యా మీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అనేక మంది వైరస్ ద్వారా చనిపోతున్నారు. మరణం అనేక రీతిల్లో వచ్చి మనుషులను తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అయితే చనిపోయిన తర్వాత రెండో మరణంలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి, పరదేశంలోకి, పరలోకానికి రావాలనంటే మీ పాదాల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ధవలవన్నుడా, రత్నవనుడా, ప్రకాశమానమైన వేకు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా, మీరుండే పట్టణంలోకి మమ్మల్ని కూడా తీసుకొని వస్తున్న దేవా, మీకు స్తోత్రమయ్యా. మాకు మంచి ఆలోచన దయచేయండి, మంచి మనసును దయచేయండి, మంచి జీవితాన్ని దయచేయండి. దుష్ట ఆత్మ, అపవిత్రమైన ఆత్మ, చేతబడి చీడపీడ శక్తులు యేసయ్యా మనుషులు వాటికి భయపడుతున్నారయ్యా. యేసయ్య వీటిని మించిన దేవుడని మిమ్మల్ని తెలుసుకునే శక్తిని దయచేయండి అయ్యా. యేసయ్య నలిగిపోయిన పరిస్థితులు మాకున్న, ఒత్తిడైన పరిస్థితులు మాకున్న, అదేవిధంగా అదిమేస్తున్నట్టుగా పరిస్థితులు ఉన్నా కూడా వీటిని మించిన దేవుడు నాకున్నాడు. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ప్రతి ఒక్క పాపాన్ని జయించేదానికి సహాయం చేసేటువంటి దేవుడు, నా దేవుడు ప్రతి ఒక్క శోధనని జయించేదానికి సహాయం చేసేటువంటి దేవుడు, నా దేవుడు నా ప్రతి ఒక్క ఇబ్బందులు నాకు తోడై ఉన్నాడు అనే విశ్వాసం మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ విశ్వాసాన్ని బట్టి మాకు ఖచ్చితంగా కార్యక్రమాలు జరుగుతాయి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి. యవన వయసులో కాడి మోట నరులకు మేలు అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. కాపాడండి అయ్యా. మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి అయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కాడి మేము ఎప్పుడైతే మోస్తామో యేసు, మేము ఎప్పుడైతే జీవం కలిగిన కాడి, పరిశుద్ధమైన కాడి, బలమైన కాడి, యేసయ్య బద్దలు చేసేటువంటి కాడి మేము ఎప్పుడైతే మోస్తామో మాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదయ్యా, ఏ కష్టము లేదు. ఒకసారి జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను. మంచి ఆలోచన దయచేయండి, మంచి మనసును దయచేయండి, మంచి జీవితాన్ని దయచేయండి. యేసయ్య మా హృదయాన్ని మీలో పెడుతున్నాం, సహాయం చేయమని అడుగుచున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పిరస్ను జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వివరం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.